వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మనకు ఈరోజు అయితే పనికి పోయి కొద్దిగా 6 గంటలకు వచ్చిన, అందుకని వీడియో తీయడానికి కొద్దిగా లేట్ అయింది. కొంచెం చిన్న చిన్న పనులు ఉండే కాబట్టి వీడియో తీయలేకపోయాను. ఇప్పుడైతే తీస్తున్నాను. ఇప్పుడైతే సింధు వంట చేసింది. అదేందో చాలా కొత్తగా, ఈరోజు చాలా రోజుల తర్వాత కొత్తగా చేసింది. మీకు కూడా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు వాతావరణం చాలా టఫ్గా ఉంది. అసలు ఈరోజు అయితే జరిగేటట్టే ఉంది. వర్షం మామూలుగా లేదు. మొత్తం చూడని ఎంత మబ్బుగా ఉందో. అప్పుడు బండి బయటనే ఉంది. ఏదో ఇంకా సామాన్లు చూడండి ఎక్కడక్కడ. నేనైతే వర్షం పడుతుందని మనకు ఈడ నీళ్ళు కారుతుంది కాబట్టి రెడీగా పెట్టుకున్న ఇవైతే. ఇంకా కిచెన్లో ఇప్పుడు మీకు చూపిస్తా సింధు చేసిన వంట. చూడండి, ఓ కిందేసి మొత్తానికి మొత్తం తినేసిండు మా తమ్ముడు. ఈ చట్నీతో తింటున్నాడు. దీంతో మేము కూడా కాకపోతే కొంచెం కారం ఉంది. యాక్చువల్గా అంటే ఇదేందో కొంచెం చెప్పండి. దీన్ని టమాటా రైస్ అంటారు. సింధు కష్టపడి నా కోసం చేసింది ఈ గిన్నెల. ఈరోజైతే ఈరోజు మార్కెట్ పోయి వచ్చింది సింధు. మిరపకాయలు మొత్తం రెడ్డుగా ఎట్లనో అయిపోయింది మొత్తం. ఏదో దీనిలో బెండకాయలు, టమాటా చూడండి ఎట్లనో అయిపోయినాయి. నిన్న అయితే దీని కూర పప్పు చేసింది. సూపర్ అంటే సూపర్, చాలా బాగా అనిపించింది నాకైతే. కారం పొడి అయిపోయింది మొత్తానికి. కారం పొడి అయితే లేదు. నిన్న ఇట్లనే సాల్ట్ తెచ్చినాం. చూడండి సాల్ట్. ఇంకా ఆయిల్ కూడా తెచ్చిన. ఆయిల్ ఎడిగిపోయింది. ఆయిల్ అయితే పోసుకుంది అనుకుంటా. మార్నింగ్ అయితే పూజ చేసినాను. దేవుళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మనకు ఉండాలి కాబట్టి నిన్ననే తెచ్చిన వాటర్ మొత్తం అయిపోయింది. చాలా కష్టం. ఇప్పుడైతే లైట్లు అయితే ఆఫ్ చేసేద్దాం. కిచెన్లో మనకు అవసరం లేదు కాబట్టి డోర్ కూడా వేసేద్దాం. ఎందుకంటే గాలి కొడుతుంది బాగా. మనం పడుకోనికైతే అన్నీ రెడీగా చేసినాయి. ఎందుకంటే అసలే మార్నింగ్ మళ్ళీ లేవాలి. అందుకోసం కొంచెం ఫ్యాన్ రిపేరింగ్ ఉంటే ఫ్యాన్ రిపేరింగ్ కూడా చేసేసినాను. కొంచెం అంటే బటన్ నొక్కేటప్పుడు అయితే కొంచెం రావట్లేదు. అందుకోసం చాలా ఇట్లా గట్టిగా నొక్కితే కానీ రావట్లేదు. అందుకోసం బాగా అసలు ఏం లేకుండా అయితే అది కొంచెం ఇప్పేసిన, బుల్టాలు ఇప్పి మంచిగా అయితే ఫిట్ చేసిన మొత్తం నీట్గా. అట్లా చేసిన. సింధు పాప అయితే కిందికి అయితే పోయిర్రు, కింద ఆడుతున్నారు. ఇది చూడండి, పాప బట్టలు అయితే వర్షం పడుతుందని ఇట్లా మార్కెట్ నుంచి దండ చేసి ఇట్లా కట్టేసినాం మొత్తం. చూడండి ఎట్లా కట్టేసినాం. కుర్చీల మీద ఎప్పుడు సామాన్లే. ఏదో దోమలు గరుస్తున్నాయని మాత్రం దోమతెర అయితే కట్టుకొని మస్తు పెద్దగా ఉంది. ఈ నుంచి ఆడదాకా కరెక్ట్ ఈ ఎల్లో కలర్ కవర్ ఎంత ఉందో అంత వస్తుంది. అసలు గ్రేట్. అసలు నాకైతే మంచిగా అనిపించింది. అందుకోసం నైట్ పడుకునేటప్పుడు ఎక్కిలు వస్తాయి కాబట్టి రోజు మేము వాటర్ అయితే పెట్టుకుంటున్నాం. ఇది పప్పులు వాడడానికి. ఇది ఎందుకు పెట్టిందో సింధు అసలు తెలుస్తలే. ఇంకోటి ఏంటంటే ఈరోజు మా మామ వస్తా అన్నాడు, కానీ అక్కడ చాలా వర్షం పడడం వల్ల రావట్లేదంట మా మామ. మా కోసం అయితే చేపలు కూడా రెడీ చేసుకున్నాడు వద్దామని. ఇంతలో వర్షం పడగానే అక్కడే వండుకొని తిన్నాడు. అంటే మా సింధు వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్కడ ఉన్నాడు అనమాట. చాలా దూరం, బాస్పల్లి. అందుకోసం అక్కడైతే ఉన్నారు. వర్షం ఎప్పుడు పడుతుందో కూడా చెప్పలేం. చాలా రెడీగా ఉంది వర్షం. గాలి చల్లగా కొడుతుంది. అసలు టఫ్ కొడుతుంది గాలి. అమ్మో ఘోరంగా ఉందిరా నాయన.
చూడండి బయట సిటీ ఎట్లా ఉందో, పాడి షరీఫ్ సిటీ చూడండి. డ్రాగన్ ఫ్రూట్ ఇదైతే చచ్చిపోతుంది, అసలు ఉండలేదు ఇది. ఇప్పుడు ఆల్రెడీ చచ్చిపోయింది, లేదు వస్తుందో రాదో. ఇదైతే బాగా పెద్దగా అయింది, సూపర్. మనం ఇంకోటి ఏంటంటే ఈ సైకిల్ బాగా చేయించుకోవాలి. మనకు చాలా పనికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. టైర్లు ఇదొక టైరు చేయించుకోవాలి. సీటు బాగానే ఉంది, సీట్ కూడా పోయింది, అది కూడా చేయించుకోవాలి. ఇక్కడ రబ్బర్ పెట్టించుకోవాలి. కొంచెం వర్షంలో తడిసిపోతుంది మొత్తం, చాలా పని ఉంది దాంతో. స్టూల్ బయటనే, ఇది మేము ఇట్లా పడుకోనికి యూజ్ చేస్తాం దీన్ని, దానికోసం. చూడండి సామాన్ ఎట్లా ఉందో. గ్రీన్ డాడీ అందరికీ గుడ్ మార్నింగ్. మేము మార్నింగ్ అయితే వెళ్ళేసినాం. నేనైతే ఫుల్గా రెడీ అయిపోయినా పనికి పోనీకి. మా పాపని ఎత్తుకొని ఇక మార్నింగ్ లేగానే అంతా బట్టలు మొత్తం కడిగేసినాం. మా వైఫ్ కడిగి రెడీ చేసింది. సింధు పాపని పట్టుకొచ్చింది, బరువు అవుతుంది. దులిపినా కింద మొత్తం అన్నం ఉంది. అబ్బా మొత్తం తీసేయన్నాం, తింటుంది అది చిన్న చిన్నగా. పప్పులు వెళ్ళిపోతుందబ్బా చుట్టుపల్లి. మనమైతే ఫుల్గా రెడీపోయినాం, పనికి అయితే పోవాలి. చూడండి, పప్పుల కోసం అన్నం అయితే అవుతుంది. ఇదో చాలా సేపు పడుతుంది చేయనియ్యి. ఇదైతే పప్పు చారు సపరేట్గా, ఇది పప్పు అన్నం. నా టిఫిన్ బాక్స్ వేసి రాసింది, టిఫిన్ బాక్స్. అరే కళ్ళజోడు మర్చిపోతుండే నేను, పక్కా కళ్ళజోడు ఉండాలి, లేకపోతే కుదరదు. సంపుతారాడా. నై 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 దేవునికి పూజ కూడా చేయలేదు అసలు. నై 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 చూడండి, మళ్ళీ వాతావరణం మార్నింగ్ కాగానే కూడా అట్టనే ఉంది, మొత్తం మబ్బుగా. వర్షం పడుతుంది నైట్ అనుకున్నాం, పడలే. పడుతుంది ఉన్నామని చూడండి. మా భార్య చూడండి, కరేపాకు చెట్టు ఆకులు మొత్తం తెంపేసింది. ఏదో మొత్తం నున్నగా తెంపేసింది, అసలు ఏం లేకుండా. ఎందుకు తెంపేసినావు మొత్తం? ఒక పువ్వు అయితే కాస్తుంది చిన్నగా, కింది కూతురు. బండి తెచ్చినమే కానీ బండి నడిచేది లేదు, చేసేది లేదు. ఎట్లా ఉందో అట్లనే ఉండడమే పప్పుగాడు. టైం అయితే ఇప్పుడైతే 8 అవుతుంది. మనం ఇప్పుడు టిఫిన్ బాక్స్ తీసుకొని ఇట్లానే 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి. మన కాడ బండి లేదు కాబట్టి నడుచుకుంటూ పోయి అట్లా ఆటో ఎక్కి అట్లా పనికి పోవడం అన్నమాట. ఇదైతే నా కొత్త డ్రెస్ మీదనే పోతున్నా, అసలు ఏమవుతుందో ఏమో అని డౌట్ వేస్తుంది నాకైతే. ఇదండి, మనకి వర్షం పడినప్పుడు అయితే ఈ రేకులు మొత్తం సౌండ్ చేస్తాయి.
బాగా అసలు నిద్ర కూడా రాదు. చాలా బడ 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 అని సౌండ్ వస్తూ ఉంటాయి చాలా ఘోరంగా. ఇక్కడ ఉంది చూడు బీరువా సైడ్, ఆడ వాటర్ కారుతుంది. అదే చిన్న ప్రాబ్లం. ఏది తీసుకుందామంటే కూడా చాలా రేట్లు ఉన్నాయి ఇటు సైడు, అందుకని తీసుకుంటలేను. అదో పైన పాప బాక్స్, బండి బాక్స్ అయితే పైన వేసిన చూడు, ఇది ఇక్కడ మొత్తం పాప బొమ్మలు ఎట్లున్నాయో మొత్తం ఫుల్గా నిండిపోయినాయి అసలు ఘోరంగా. మొన్ననే పెద్ద 50 రూపాయలు పెట్టి అద్దం తెచ్చిన, చిన్నది చిన్నది ఇది ఫేస్ కనిపిస్తుంది. ఇదైతే తీసుకున్నాను, పెద్దది బాగుంది చాలా. ఏమున్నాయి, ఓహో మొన్న ఫెరీలోలి తెచ్చిన కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలా వీడియోకి లైక్ ఎవరు చేయట్లేదు, ప్లీజ్ చేసుకోండి పక్కగా. మీకోసం కష్టపడి వీడియో తీస్తున్నాను నేను అందుకోసం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టాటా, సీ యూ.